బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది సెట్ కాలేదు మనం వెల్తీ కావడానికి, రిచ్ కావడానికి. హౌ మచ్ ఎవర్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ బికమ్ రిచ్. యువర్ మైండ్ ఈస్ డ్యూ టు లివ్ ఏ యావరేజ్ మీడియాకర్ లైఫ్. మీరు ఎంత కష్టపడ్డా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ అనేది సెట్ కాలేదు మీరు రిచ్ కావడానికి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకోసం దానికి థాట్స్ పెద్దగా మీరు ఆలోచించాలి, ఫీలింగ్స్ పెద్దగా జనరేట్ చేయాలి, యాక్షన్స్ కరెక్ట్ గా తీసుకోవాలి, రిజల్ట్స్ అనేది వండర్ఫుల్ గా మీకు జనరేట్ అవుతుంది. దానికి మాస్టర్ టిప్ వచ్చేసి ఫస్ట్ చేంజ్ ద సబ్ కాన్షియస్ మైండ్ ఇంప్రింట్ ఆఫ్ పవర్టీ ఇన్ యువర్ మైండ్, దెన్ సెట్ ద బ్లూ ప్రింట్ టు బికమ్ ఏ వెల్తీ. NLP helps you to reprint of your subconscious mind and with wealth creation patterns. Now ఇప్పటి వరకు 3 ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు, దానికి టిప్స్ కూడా ఇచ్చాను. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను, రూట్ కాజ్ ఫర్ ఆల్ యువర్ స్ట్రగుల్స్. ఎంతమంది మీ స్ట్రగుల్స్ కి రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంతమంది మీ స్ట్రగుల్స్ కి రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్. వీక్ రూట్స్, వీక్ ఫౌండేషన్, వీక్ బిలీఫ్, వీక్ రిజల్ట్స్. వీక్ రూట్స్ ఉన్నాయి అనుకోండి, వీక్ ఫౌండేషన్ ఉంటుంది. వీక్ ఫౌండేషన్ ఉంది అనుకోండి, వీక్ బిలీఫ్స్ ఉంటాయి. వీక్ బిలీఫ్స్ ఉన్నాయి అనుకోండి, రిజల్ట్స్ కూడా వీక్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ వి ఫోకస్ ఆన్ ఏ ఫ్రూట్స్ బట్ ఇఫ్ యూ వోంట్ ఫోకస్ ఆన్ ఏ రూట్స్ దెన్ నెవర్ ఫ్రూట్స్ విల్ బి లైక్ ఒక మంచి ఫ్రూట్స్ గా రావు. ఒకవేళ మీరు ఓన్లీ ఫ్రూట్స్ పైన ఫోకస్ చేసి రూట్స్ పైన ఫోకస్ చేయకపోతే ఎప్పుడు కూడా మీకు ఫ్రూట్స్ వండర్ఫుల్ గా మంచిగా రాదనమాట. సో ఆల్వేస్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ఏ రూట్స్. రూట్స్ అంటే ఏంటి అంటే మన జీవితంలో రూట్స్ అంటే ఏంటంటే మన ఇన్నర్ వరల్డ్. మన జీవితంలో మన రూట్స్ అంటే ఏంటంటే మన ఇన్నర్ వరల్డ్. యువర్ ఇన్నర్ వరల్డ్ రూట్స్ క్రియేట్స్ అవుటర్ వరల్డ్ ఫ్రూట్స్. ఒకవేళ మీరు అగ్రి చేస్తున్నట్టయితే చాట్ బాక్స్ లో అగ్రి అని టైప్ చేయండి. మన ఇన్నర్ వరల్డ్ అనేది రూట్స్. ఆ రూట్స్ కనుక మనం సెట్ చేస్తే మన అవుటర్ వరల్డ్ ఫ్రూట్స్. దట్ మీన్స్ లైఫ్ విల్ బి సెట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్నర్ వరల్డ్ పైన మనం చాలా పని చేయాలి, ఇన్నర్ వరల్డ్ పైన చాలా వర్క్ చేయాలి. ఎంతమంది ఇన్నర్ వరల్డ్ పైన వర్క్ చేయాలనుకుంటున్నారు? ఎంతమంది ఇన్నర్ వరల్డ్ పైన వర్క్ చేయాలనుకుంటున్నారు? ఈరోజు మనకు ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉన్నాయి, సొల్యూషన్ కావాలంటున్నారు అందరు కూడా. ఈరోజు ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉన్నాయి, సొల్యూషన్ కావాలనుకుంటారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దానికి సొల్యూషన్ రెడీగా ఉంది. ఆ సొల్యూషన్ ఎవరో కాదు, ఆ సొల్యూషన్ యూ. నీ ప్రాబ్లమ్స్ కి ఏవైతే ఉన్నాయో ఈ రోజు అవన్నీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎవరో కాదు, దట్ ఈస్ యూ. దానికి మాస్టర్ టిప్ వచ్చేసి ఏంటో కాదు, ఎన్ఎల్పి. మీరు ఎన్ఎల్పి ఎంత బాగా నేర్చుకుంటే అంత మీ ప్రాబ్లమ్స్ కి అన్నిటికీ కూడా రూట్ కాజ్ సొల్యూషన్స్ అనే అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. మీదే కాదు ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి రూట్ కాజ్ కూడా సొల్యూషన్స్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నో డౌట్ అబౌట్ దట్. హౌ మెనీ ఆఫ్ యూ రెడీ టు లెర్న్ ఎన్ఎల్పి? ఎన్ఎల్పిని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఎన్ఎల్పిని నెక్స్ట్ లెవెల్ నేర్చుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఒక్క రోజు ఒక్క గంటలో నేర్పించాల్సిన టాపిక్ కాదు ఇది. ఓకే, యూ నీడ్ టు గివ్ టైమ్ ఫర్ దట్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు రెడీ టు లెర్న్? చలో లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ టాపిక్. ఇక్కడ 3 స్టెప్ ఫార్ములా టు అచీవ్ యువర్ డిజైర్ రిజల్ట్స్, టు అచీవ్ డిజైర్ సక్సెస్. దానికోసం అగైన్ ఐ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ షాదాబ్ గారు ఆన్ టు ద స్టేజ్. ఎవ్రీబడి హ్యావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లోస్. Thank you so much. సో ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు అయితే చాలా మంచి మంచి విషయాలు నేర్చుకున్నారు. సో ఇప్పుడు ఒక ఫార్ములా మీకు చెప్తాను. ఫస్ట్ ఆ ఫార్ములా గురించి నేను అంటే ఐ హావ్ బీన్ ట్రైన్డ్ అండ్ ఐ హావ్ బీన్ కోచ్డ్ బై డిఫరెంట్ కోచెస్ అండ్ ట్రైనర్స్ ఫర్ మీ ఆల్సో. సో అప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత నాకైతే అది చిన్నగా అనిపించింది, కానీ ఇట్ హ్యాస్ brought some great results in my life. So I want to share the same thing with you here. So this is how we go here with the formula. Let us write this. Now, look at here friends. It's very very simple and it's very self-explanatory. ఒకవేళ ఈ ఫార్ములాను మీరు మంచిగా అర్థం చేసుకోవాలంటే దానికి నేను చిన్న ఒక ఫౌండేషన్ మీకు ఇస్తాను. రిమెంబర్, అవర్ మైండ్ అండ్ బాడీ ఆర్ ఇంటర్కనెక్టెడ్. ఎలా? మైండ్ అండ్ బాడీ ఆర్ ఇంటర్కనెక్టెడ్. Whenever you bring some change in your thoughts, that will have an impact on your body, and you take some action that will give you the results. Now see here, it's very simple, very clearly self-explanatory. Whenever you bring some change in the thought processes and you use your energy in the body, you take an action,
you get the results, and that is how you create your experiences. ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా క్రియేట్ అవుతున్నాయి? మన మైండ్ లో. ఒకవేళ మనకు నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ మన మైండ్ లో అంటే మన లైఫ్ లో క్రియేట్ అయినట్టయితే ఆ నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనకు డిస్ఎంపవరింగ్ బిలీఫ్స్ ఆర్ లిమిటింగ్ బిలీఫ్స్ క్రియేట్ అవుతాయి. ఒకవేళ డిస్ఎంపవరింగ్ బిలీఫ్స్ అండ్ లిమిటింగ్ బిలీఫ్స్ క్రియేట్ అయినప్పుడు ఎలాంటి థాట్స్ మనం క్రియేట్ చేస్తాము? లిమిటింగ్ థాట్స్. నా వల్ల ఎక్కువ ఎర్న్ చేయడం పాసిబుల్ కాదు, నేను ఎక్కువగా చదువుకోలేను, మై లైఫ్ ఈస్ యావరేజ్ లైఫ్, దట్ ఈస్ వాట్ ఐ యామ్. సో నా అసలు బాడీలో ఎనర్జీ కూడా లేదు, ఐ ఫీల్ లైక్ వెరీ ఎనర్జీలెస్, ఐ ఫీల్ వెరీ లేజీ, ఐ ఫీల్ వెరీ లిథార్జిక్. అండ్ అలా ఉన్నప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారా, ఇన్యాక్షన్ లో ఉంటారా? ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ విత్ మెనీ ఆఫ్ us is it's not getting into action, it is inaction that is killing our life. Because of that we are not getting the results. ఇప్పుడు మీరు చూడండి, ఏ ఫీల్డ్ లో అయినా సరే, యు టేక్ ఎనీ ఎగ్జాంపుల్, అందరు చెప్పే ఒకే ఒక కామన్ పాయింట్ అదేంటి తెలుసా? వి వాంట్ రిజల్ట్స్. Parents will tell children that they want good results in studies, and teachers tell the students they want good results. Now these children, they grow up in their life, they say we want to get some good results in our studies, we want to get some good results in our job, we want to get some good results in our business. Now, everybody is running after the results, but any point of time did you thought of ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా ఆ రిజల్ట్స్ వెనకాల రెండు ఫౌండేషన్స్ ఉన్నాయని? One is your mind and the body, the both are interconnected. So ఆ ఇంటర్ కనెక్షన్ లో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీ థాట్స్ మీ బాడీకి సింక్ కాకపోతే ఆ ఎనర్జీ లెవెల్ మెయింటైన్ అవ్వదు, అండ్ యూ విల్ నాట్ టేక్ ద నెసెసరీ యాక్షన్. బికాస్ ఆఫ్ దాట్ యూ విల్ నాట్ గెట్ ద రిజల్ట్స్. నేను ఈ ఫార్ములా నేర్చుకున్న తర్వాత నా లైఫ్ ఎక్కడి నుంచో అసలు ఎక్కడో వెళ్ళబోయేది ఆ సడన్ గా చేంజ్ ఇన్ డైరెక్షన్. ఎందుకంటే ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ హౌ టు ఎంపవర్ మై బిలీఫ్స్, how to make my belief very stronger, and then because of the strong belief system I started generating very strong powerful thoughts. Because of that my body felt like I'm having a lot of energy, and I started taking the action, and finally it has started giving me the results. So I'm also telling you this thing as a formula. Please focus on how, that is it starts from your mind. If you focus on how, then you can easily find out what you can do and why you can create as a reason from your side. Now think it in a very simple way. Right now మీరు ఒక్కసారి మీ లైఫ్ గురించి ఆలోచించండి. ఇప్పుడు ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది? ఆర్ యూ హ్యాపీ? ఒక్కసారి ఇక్కడ టైప్ చేయండి చాట్ బాక్స్ లో, ఆర్ యూ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యర్ లైఫ్ రైట్ నో? హ్యాపీ అంటే హెచ్ అని టైప్ చేయండి, అన్హ్యాపీ అంటే యూ అని టైప్ చేయండి. ఆర్ యూ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ లైఫ్? హ్యాపీ అంటే హెచ్ అని టైప్ చేయండి, అన్హ్యాపీ అంటే యూ అని టైప్ చేయండి. ఎందుకంటే చాలా మంది అంటారు, సార్ మనం లైఫ్ లో సక్సెస్ఫుల్ కావాలి, మనం ఇది చేయాలి అది చేయాలి చెప్తుంటారు. చెప్పడం చాలా ఈజీ, కానీ అట్లీస్ట్ మీకు ఫస్ట్ తెలియాలి మీరు ఏ స్టేట్ లో ఉన్నారో. ఇఫ్ యు లుక్ ఎట్ ద కరెంట్ స్టేట్ వేర్ యు ఆర్, yes, if you are not happy, then you have to go to the desired state where you want to achieve the happiness. So you will achieve the happiness if you achieve your goals. So మీరు ఇక్కడ ఉన్నారు కరెంట్ స్టేట్ లో, మీరు ఒక డిజైర్డ్ స్టేట్ కి వెళ్ళాలంటే దానికి కనెక్ట్ చేయాల్సింది ఒక బ్రిడ్జ్. దట్ బ్రిడ్జ్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎన్ఎల్పి. ఎందుకంటే అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, అందరికీ డిజైర్స్ ఉంటాయి, అందరికీ చాలా గోల్స్ ఉంటాయి, కానీ 95% of people are falling in the category of unsuccessful people, and only 5% of people are coming to the category of successful. ఎందుకంటే they know how to use their mind, they know how to turn their dreams into reality, they know how to change these wishes and dreams by putting some goals into reality. కానీ ఒకవేళ మనం మైండ్ ఎలా యూజ్ చేసుకోవాలో అదే మనకు తెలియనప్పుడు ఆ గోల్స్ అచీవ్ చేయడం, ఆ డ్రీమ్స్ ని రియాలిటీగా మారడం, it is not possible. So that is why I tell that this NLP is a bridge between our current state and the desired state. Now the beautiful thing that I'm going to share with you here, మీరు కొంచెం ఇంటెగ్రిటీతో ఇది చెప్పండి నాకు ఆన్సర్. డిడ్ యూ ఎవర్ లెర్న్ హౌ టు యూజ్ యువర్ మైండ్ పొటెన్షియల్ ఇన్ యువర్ లైఫ్? ఒకసారి టైప్ చేయండి ఎస్ ఆర్ నో. డిడ్ యూ లెర్న్ హౌ టు యూజ్ యువర్ మైండ్ పొటెన్షియల్? ప్లీజ్ ఆనెస్టీగా చెప్పండి ఇది, ఎందుకంటే ఇది మీ లైఫ్ కి సంబంధించిన పాయింట్. ఎస్ ఆర్ నో టైప్ చేయండి, దయచేసి టైప్ చేయండి. సో ఐ కెన్ సీ majority of my friends are saying they have not learned how to use our mind's potential.
and few people are saying yes. So I congratulate for the people who are saying yes. Really something great about them. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ నో. అయితే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రియల్ గా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏంటది డెసిషన్ తీసుకోవాల్సింది? మైండ్ పొటెన్షియల్ తెలియకుండానే అలానే మీరు జీవితాంతం అలానే గడిపేస్తారా, లేకుంటే మీరు మీ మైండ్ పొటెన్షియల్ తెలియాలనుకుంటున్నారా? హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్? టైప్ ఎల్ ఇన్ ద చాట్ బాక్స్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు లెర్న్ టు అన్కవర్ ఆర్ అన్లీష్ ద మైండ్ పొటెన్షియల్? టైప్ ఎల్ ఇన్ ద చాట్ బాక్స్. And this thing is not just achievable or possible in 1 minute or 90 minutes. You have to give your time. You have to invest your money on the learning, and you have to put your efforts also. కొంతమంది ఎలా ఉంటారంటే, సార్ నేనైతే టైం పెడతాను సార్, ఎఫర్ట్స్ చేయడం నా వల్ల కాదు. కొందరు అంటారు, సార్ నేనైతే మనీ పెట్టడానికి నా పైన ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను సార్, కానీ నా వల్ల టైం తీసుకోవడం మళ్ళీ సెపరేట్ గా ఎఫర్ట్ పెట్టడం నా వల్ల కాదంటారు. బట్ the people who say that they want to learn, you have to learn how to invest on your learning. You have to invest by putting your time. You have to also put your efforts. ఒకవేళ మీరు మీ మనీ, మీ ఇన్వెస్ట్మెంట్, టైం ప్లస్ ఎఫర్ట్స్ పెట్టినట్టయితే డెఫినెట్ గా మీరు ఇది నేర్చుకుంటారు. Full program on program your mind to program your life. That is a program on neuro linguistic programming. So ఈ ప్రోగ్రామ్ మనం సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, దీస్ ఆర్ ద డేట్స్. 5 days ప్రోగ్రామ్ యూఆర్ ప్లానింగ్ టు కండక్ట్. ఎందుకంటే ఈ సైన్స్ మీరు నేర్చుకోవాలంటే విత్ ఇన్ లిటిల్ ఆఫ్ టైం, లిటిల్ అమౌంట్ ఆఫ్ టైం మీరు నేర్చుకోలేరు. ఒకవేళ మీరు నేర్చుకోవాలంటే దీనిపైన మీరు కంటిన్యూస్ గా ఒక కంటిన్యూస్ లెర్నింగ్ మోడ్యూల్, ఒక కంటిన్యూస్ లెర్నింగ్ మెథడ్ మీరు అడాప్ట్ చేయాలి. అప్పుడే ఇది నేర్చుకోవడం మీకు పాసిబుల్ అవుతుంది. ఫర్ దాట్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు టేక్ ఏ కమిట్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. So, to give you more benefit, we are conducting an online workshop. May I have the permission to tell about this workshop? Please, yes or no? Can I tell you something more about this workshop? ఒకవేళ మీరు ఈ వర్క్షాప్ గురించి ఎక్కువగా ఇంకా నేర్చుకోవాలంటే ఎస్ అని టైప్ చేయండి. So that you can permit me, okay, you can give me the permission, I can tell you something more about it. Thank you so much, my dear friends. Thank you so much. Now, this is an online workshop where, see, whatever the setup you are seeing here, it's a very high level virtual setup which we have established, wherein we can give you high level of learning. So, ఈ opportunity వచ్చేది మీకు 2 experts నుంచి. It's myself, Shadab, and also Mr. Venu Kalyan. We are the trainers for this 5 days of NLP training workshop. Now, ఈ workshop కి deliverables ఎలా ఉన్నాయి? ఆ deliverables కన్నా ముందు మనం ఒకటి నేర్చుకుందాం ఇక్కడ. Why this NLP is so powerful? కొందరు అంటారు, సార్ అసలు ఎన్ఎల్పి ఎందుకు నేర్చుకోవాలి, అంతగా అవసరమా అంటే దాని వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదేంటంటే మీ మైండ్ ప్యాటర్న్ ని ఎలా చేంజ్ చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్ తో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి, అది మనం ఈ ఎన్ఎల్పి ద్వారా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి కావాల్సింది విజువల్స్, ఇమేజెస్, ఆడియో, లిస్నింగ్ అండ్ ద ఫీలింగ్స్. సో ఈ 3 ప్రాపర్టీస్ ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్ కి కనెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వేర్ దిస్ ఎన్ఎల్పి హ్యాస్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ గివింగ్ సమ్ వండర్ఫుల్ రిజల్ట్స్. సో ఈ ప్రోగ్రామ్ ని మనం 5 days లో పెట్టాము. సో హౌ ఆర్ దీస్ 5 days గోయింగ్ టు బి? ఆన్ ద డే 1 మనము ఎన్ఎల్పి గురించి బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటాము. అసలు మైండ్ సైన్స్ ఏంటిది, ఎలా మన కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది, అలానే మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది, అంతేకాకుండా ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ని మనం తీసేసి ఎంపవరింగ్ బిలీఫ్స్ ని ఎలా మనం లైఫ్ లో తీసుకురావచ్చు, అలానే ఒకవేళ మన బిలీఫ్ సిస్టమ్ కరప్ట్ అయిపోయి ఉంది, మొత్తం వైరస్ వచ్చేసింది మన థింకింగ్ ప్యాటర్న్ లో, మనకు హార్డ్వేర్ లో సిస్టమ్ లో మనకు వైరస్ వస్తుందో అలానే రోజంతా నెగటివ్ థింగ్స్ ఆర్ నెగటివ్ థాట్స్ ఆలోచించడం వల్ల మన మైండ్ లో కూడా కొన్నిసార్లు వైరస్ వచ్చేస్తుంది. సో ఆ వైరస్ ని మనం ఎలా తీయాలి, విల్ లెర్న్ దిస్ టెక్నిక్. ఫర్ దట్ విల్ గివ్ కంప్లీట్ డే 1. సో కొన్ని పిల్లర్స్ ఆఫ్ ఉన్నాయి ఎన్ఎల్పి, అవి కూడా మనం నేర్చుకుందాం డే 1 లో. అలానే డే 2 వెరీ ఇంట్రెస్టింగ్. అది ఎలా అంటే చాలా మంది చెప్తారు, సార్ మన లైఫ్ లో మంచి మంచి గోల్స్ ఉన్నాయి సార్. ఇంకా నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ గోల్స్ కి మనం టైమింగ్ రాసుకున్నాం సార్, డేట్ కూడా ఉంది సార్, అన్ని రెడీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు గోల్స్ సెట్ చేసుకుందాం, టైమింగ్, డేట్, స్మార్ట్ గోల్స్ కూడా ఏర్పరచుకున్నాం, యాక్షన్ కూడా తీసుకుంటున్నాం, కానీ మనకు రిజల్ట్స్ రావడం లేదు. దిస్ ఇస్ సంథింగ్ రియల్లీ అమేజింగ్ థింగ్. అయితే అలా గోల్స్ ని మీరు ఎంత కష్టపడినా, ఎంత మీరు ట్రై చేసినా మీకు వర్కౌట్ అవ్వకపోతే there is no problem in external world.
దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ అండ్ థాట్ ప్రాసెస్. సో ఆ థాట్ ప్రాసెస్ ని మనం రీఅలైన్ ఎలా చేసుకోవాలో, అలానే మన గోల్స్ ని మనం ఎలా అచీవ్ చేసుకోవాలో మనం డే టు నేర్చుకుందాం. అలానే ఇప్పుడు చాలా మంది అంటారు, సార్ నేను సేల్స్ లో ఉన్నా సార్, నేను టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, నేను ఐటీ జాబ్ చేస్తున్నా, నాన్ ఐటీ జాబ్ చేస్తున్నా. ఒకవేళ నేను నా టీమ్ మెంబర్స్ తో పని చేయించుకోవాలంటే నా వల్ల అది పాసిబుల్ కాదు సార్. ఎందుకంటే చాలా సార్లు ట్రై చేశాను, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను, ఆ స్కిల్స్ నేర్చుకున్నాను, ఈ స్కిల్స్ నేర్చుకున్నాను, ఎన్ని నేర్చుకున్నా అసలు నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ సార్ అంటారు. ఎందుకంటే అక్కడ లాకింగ్ అయ్యేది స్కిల్స్ అవసరం కాదు. ద లాకింగ్ థింగ్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ ద పీపుల్. అంటే ఇతరులతో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలో దాన్ని మనం ఎన్ఎల్పి లాంగ్వేజ్ ర్యాపో అని చెప్తాము. ఆ ర్యాపో ఎలా చేసుకోవాలో, కనెక్ట్ ఎలా చేయాలో అది కనుక మీరు నేర్చుకుంటే మీరు ఎలాంటి ప్రొఫెషన్ లో అయినా సరే ఈజీగా మీరు అనుకున్నది సాధిస్తారు వెరీ ఈజీలీ. సో విత్ దట్ we will learn how to connect with the people at the subconscious level. It's a very deep science. Now, ఇంకా కొంతమంది ఉంటారు, సార్ నాకు లైఫ్ లో కొన్ని అన్వాంటెడ్ ఈవెంట్స్ ఉన్నాయి సార్, అన్వాంటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, దానివల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా సార్, ఆల్మోస్ట్ చాలా హర్ట్ అవుతున్నా సార్. ఆ డిస్టర్బెన్స్ నుంచి నన్ను బయటికి ఎలా రావాలో నాకు తెలియడం లేదు సార్. అప్పుడు కొన్ని ప్రీ సపోజిషన్స్ ఆఫ్ ఎన్ఎల్పి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం డే టు డే లైఫ్ లో కొన్ని ప్రీ సపోజిషన్స్ అంటే కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఎన్ఎల్పిలో. ఆ గైడింగ్ ప్రిన్సిపల్స్ తీసుకున్న తర్వాత వాటిని రెగ్యులర్ డే టు డే లైఫ్ లో అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒక గ్రేట్ రిజల్ట్స్ చూడడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఆన్ ద డే 3. అలానే ఇంకా కొంతమంది ఉంటారు, సార్ ఐ వాంట్ టు డెవలప్ హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు డెవలప్ సమ్ కరేజ్, ఐ వాంట్ టు బి మోర్ ఎక్స్ప్రెసివ్. అది చేయడం నాకు అసలు చేతనైతే లేదు సార్, కాన్ఫిడెన్స్ అయితే అస్సలు లేదు సార్. ఇఫ్ ఐ వాంట్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ ఐ కెన్ నాట్ టాక్ సార్. ఇలా కూడా చాలా మంది చెప్పే వాళ్ళు ఉన్నారు. అయితే అలా ఉన్న వాళ్ళకు యాంకరింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంది ఎన్ఎల్పిలో. ఆ యాంకరింగ్ ద్వారా మనం ఒక గట్టిగా ఒక యాంకర్ వాళ్ళ మైండ్ లో క్రియేట్ చేస్తాము. ఆ యాంకర్ క్రియేట్ ఎలా అవుతుందంటే దే విల్ కమ్ విత్ వెరీ హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దే విల్ బికమ్ మోర్ అండ్ మోర్ కరేజియస్. అండ్ నాట్ ఓన్లీ దట్, దే కెన్ డూ ఎనీథింగ్ దే వాంట్, దే కెన్ ఛాలెంజ్ అండ్ దే కెన్ డూ ఇట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద యాంకర్ అన్నమాట. అది మనం డే 3 నేర్చుకుంటాము. అలానే డే 4, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చిన్నప్పటి నుంచి మనం సైన్స్ బుక్స్ లో చదువుకున్నాము, హౌ మెనీ సెన్సరీ ఆర్గన్స్ వి హావ్ చిల్డ్రన్ అంటే 5 అంటాం. వాట్ ఆర్ దే? ఐస్, నోస్, ఇయర్స్, టంగ్, స్కిన్ మొత్తం చెప్పేస్తాం. కానీ ఎన్ఎల్పిలో వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ టైం అది కాన్సెప్ట్ చాలా నచ్చింది. అది ఈ సెన్సరీ ఆర్గన్స్ ద్వారా మన మైండ్ కి ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలో అప్పుడు నేను నేర్చుకున్నాను ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఇట్ వాస్ సంథింగ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అయితే ఈ 5 సెన్స్ ఆర్గన్స్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ ని ఒక ఇన్పుట్ లాగా, ఒక ఛానల్ లాగా యూజ్ చేసి మీ మైండ్ కి మీరు ఫిట్ చేస్తున్నారు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ రైట్ వేలో ఫిట్ అయితే మీ మైండ్ రైట్ ప్రోగ్రామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది చెప్తుంటారు హారర్ మూవీస్ అలాంటివి వేస్ట్ మూవీస్ ఏం చూడొద్దు. ఎందుకు? ఆ ఇన్ఫర్మేషన్ మీ కళ్ళ ద్వారా మీ మైండ్ కి వెళ్తుంది, మీ మైండ్ కరెక్ట్ అవుతుంది, మీ మైండ్ లో ఒక వైరల్ థాట్స్ వస్తున్నాయి. అలాంటి తర్వాత ద క్రైమ్ రేట్ ఈస్ గోయింగ్ అప్, పీపుల్ ఆర్ బికమింగ్ సో డిస్రెస్పెక్ట్ఫుల్, అలా అవుతుంది. దానికి సైన్స్ ఎవరికి తెలియదు కదా, ఎందుకంటే ఇది మనకి ఎవరు నేర్పించలేదు. సో వన్స్ యు లెర్న్ హౌ టు యూజ్ యువర్ 5 సెన్సెస్, you will become a success magnet. Why? Because you will not run for success, success will keep running to you and you will become like a magnet. సో ఒకవేళ మీరు అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అది మనం డే 4 నేర్చుకోవచ్చు బై సెట్టింగ్ అప్ అవర్ రీప్రెజెంటేషనల్ సిస్టమ్స్. అలానే ఇంకా ఒక టాపిక్ ఉంది, దాన్ని మనం సబ్ మొడాలిటీస్ అంటాం. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మేక్ యువర్ బ్రెయిన్ రియల్లీ వర్క్ ఫర్ యూ, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, అన్వాంటెడ్ బిలీఫ్స్ ఉన్నాయి సార్, మొత్తం నేను తొలగించాలి సార్, అన్వాంటెడ్ హ్యాబిట్స్ ఉన్నాయి సార్, నాకు కొన్ని అన్వాంటెడ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి, సో అవన్నీ నేను లైఫ్ నుంచి తొలగించాలి, లైఫ్ నుంచి నేను తీసేయాలంటే అసలు నాకు ఏది అర్థం అవ్వట్లేదు సార్, నాకు ఏది వర్కౌట్ అవ్వడం లేదండి, చాలా పార్టిసిపెంట్స్ మాకు చెప్తుంటారు. అండ్ పీపుల్ ఆర్ రియల్లీ ఫెడ్ అప్ ఇన్ దర్ లైఫ్. అసలు ఎంత ట్రై చేసినా అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు సార్. అండ్ ఆఫ్టర్ దట్ వెన్ దే కమ్ టు ది వరల్డ్ ఆఫ్ ఎన్ఎల్పి, అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ చాలా ఈజీగా దొరుకుతుంది. దట్ ఈస్ హౌ దే విల్ గివ్ ఎ బ్యూటిఫుల్ మీనింగ్ టు దర్ లైఫ్ అండ్ దే సీ దర్ లైఫ్ ఇస్ గెటింగ్ రియల్లీ చేంజ్ అండ్ చేంజ్ అండ్ చేంజ్ వన్ బై వన్. ఆన్ ద ఫైనల్ డే 5, వెరీ ఇంపార్టెంట్ డే. ఎందుకంటే 4 days మనం ఒక ఫౌండేషన్ సెట్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రిన్సిపల్స్ వన్ బై వన్ అప్లై చేసుకుంటూ వచ్చాము. అలానే 5th డే వచ్చేసరికి మన థాట్ ప్యాటర్న్ ని, మనం చెప్పే విధానాన్ని, మనం యాక్షన్ ఎలా తీసుకుంటున్నాము,
వీటన్నిటికి అలైన్మెంట్ చేసేస్తాము బై కనెక్టింగ్ టు ద న్యూరలాజికల్ లెవెల్స్. దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఒకసారి మీకు తెలిసిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది గోల్స్ ని మీరు ఎలా అచీవ్ చేయాలి. అది ఎందుకు వర్క్ అవడం లేదంటే బికాస్ యు ఆర్ నాట్ అలైన్డ్ ఎట్ ద న్యూరలాజికల్ లెవెల్. ఆ అలైన్మెంట్ మిస్ అయినప్పుడు మీరు ఎంత కష్టపడినా ఎంత శ్రమ పడినా ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ ఫర్ యూ ఫ్రెండ్స్. సో యూ విల్ లర్న్ ఆన్ దీస్ థింగ్స్ ఆన్ ద డే 5. అలానే చాలా మంది ఉన్నారు సార్ నాకు ఫియర్స్ ఉన్నాయి. పబ్లిక్ స్పీకింగ్ ఫియర్, ఫియర్ ఆఫ్ హైట్, కొన్ని ఫోబియాస్ ఉన్నాయి, యానిమల్ ఫోబియాస్ ఉన్నాయి. అలానే కొంతమంది చెప్తారు సార్ నాకు కొన్ని చాలా పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి సార్. ఆ పెయిన్ఫుల్ మెమరీస్ వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా సార్. నేను ప్రెసెంట్ లో ఫోకస్ చేయలేకపోతున్నాను. ఫ్యూచర్ ఎలా ఉంది అది కూడా నాకు తెలుస్తలేదు సార్. ఎందుకంటే ఈ పాస్ట్ పెయిన్ఫుల్ మెమరీస్ నన్ను రియల్ గా నాకు టార్చర్ పెడుతున్నాయి సార్. అసలు ఏం చేయాలో నాకు తోచడం లేదు సార్. అలా కూడా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ అలా ఉన్న వాళ్ళైతే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఎన్ఎల్పిలో. వీటి ద్వారా ఎలాంటి ఫియర్ అయినా ఫోబియా అయినా ఎలాంటి పెయిన్ఫుల్ మెమరీ అయినా ఈజీగా మనం విత్ ఇన్ మినిట్స్ మనం దీన్ని తొలగించవచ్చు. విత్ ఇన్ మినిట్స్, నాట్ అవర్స్ ఆల్సో. దాట్స్ ద పవర్ ఆఫ్ ది సైన్స్. అలానే ఒక లాస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. దాన్ని మనం టైం బేస్డ్ టెక్నిక్ అంటాము. ఆ టెక్నిక్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు మీ పాస్ట్ కి మీరు ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు. ఒకవేళ అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీలో లైఫ్ లో వచ్చినా కానీ ఆ ఇన్సిడెంట్స్ ని అన్ని మీరు సెట్ చేసుకొని ఆ ఎక్స్పీరియన్స్ స్ట్రక్చర్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలానే మీ ఫ్యూచర్ కొందరు అంటారు సార్ ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ ఫ్యూచర్ లుక్స్ వెరీ హారిబుల్. ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ వీఆర్ వెరీ హోప్లెస్ ఫర్ ద ఫ్యూచర్. వీ డోంట్ నో హౌ ద ఫ్యూచర్ ఈస్. వి డోంట్ నో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి ఇన్ ద ఫ్యూచర్. అలా కూడా చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఈ టైం బేస్డ్ టెక్నిక్ ద్వారా మీరు ఫ్యూచర్ లో కూడా వెళ్ళి మీ ఫ్యూచర్ ఎలా ఉంటది, దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు నేర్చుకొని వచ్చేస్తారు. సో దీస్ ఆర్ హౌ వి హావ్ దిస్ 10 5 days with this 10 beautiful learnings of NLP. So you can apply this in all the areas of life. Maybe counseling గానీ లేకుంటే coaching అయినా సరే, training అయినా సరే, personal empowerment, or if you want to bring it in your academics, or if you're teaching, whatever it may be, let it be anywhere you want, you just bring it. Or if it is problem with the parents, problem with the children, let it be anywhere, any area, you can apply it all the way. Now, ఈ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే only one thing you have to do is make a choice that I want to learn this. Then you can achieve anything in your life, and then you can excel in your life in every time wherever you want. For that, the dates we have given here starts on 2nd, 3rd, 4th, 5th and 6th of December actually. It's December 2, 3, 4, 5, 6 December from 7 p.m. to 9 p.m. That is how we have to really work on these things. Endukante now let me ask you, how many of you are really excited to learn something? How many of you are really excited to learn something? More. Yes, you will see the screen now. 5 days, 2, 3, 4, 5, 6 of December. And you'll have a one follow-up session also after a week so that we can help you with some questions to answer them. Yes. How many of you are really excited to learn for this 5 days workshop? Timings వచ్చేసి yeah. So for it to get more details, I request Mr. Venu sir to explain you in detail about this next level of the program. థ్యాంక్ యూ సో మచ్. సో నా మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వరకు చూశారు కదా, ఈ 5 days వర్క్షాప్ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఈ 5 days అయిపోయిన తర్వాత మీరేటో మేమేటో కాదు, అగైన్ 1 week అయిపోయిన తర్వాత వీఆర్ కండక్టింగ్ 1 follow-up సెషన్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫాలోఅప్ సెషన్ కూడా ఉంది. అండ్ జనరల్గా ఇక్కడ చూడొచ్చు. ఓకే, 1 right decision going to change your life. ఆల్వేస్ ఇది నమ్మకం పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ చాయిస్, టేక్ ద డిసిషన్. ఓకే, సో హూ ఇస్ దిస్ ఎన్ఎల్పి ఫర్? ఈ ఎన్ఎల్పి అనేది ఎవరి కోసం? ఇఫ్ యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్, హౌస్ వైఫ్, స్టూడెంట్, ఈ ఎన్ఎల్పి ప్రోగ్రామ్ మీకోసమే. ఇఫ్ యు ఆర్ ఏ ట్రైనర్, స్పీకర్, కోచ్, మెంటర్, దిస్ ఎన్ఎల్పి ప్రోగ్రామ్ మీకోసమే. ఇఫ్ యు ఆర్ ఏ కన్సల్టెంట్, థెరపిస్ట్, దిస్ ఎన్ఎల్పి ప్రోగ్రామ్ మీకోసమే. ఇఫ్ యు ఆర్ ఏ ప్రొఫెషనల్, రోల్స్ రిక్వైర్స్ యూ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ కన్విన్స్ అదర్స్, then this NLP program మీకోసమే. If you are a normal person on this planet, want to achieve more success in your life, then this NLP program మీకోసమే. ఎవరికి NLP ప్రోగ్రామ్ కాదు. NLP ప్రోగ్రామ్ అనేది ఎవరి కోసం కాదు. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ క్విక్ ఫిక్స్ అండ్ గెట్ రిచ్ స్కీమ్,
మీకోసం కాదు. అంటే ఫాస్ట్ సక్సెస్, ఇమ్మీడియేట్ సక్సెస్ కోరుకుంటున్నారు మీకోసం కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ కమిటెడ్ అండ్ డెడ్ సీరియస్ అబౌట్ యువర్ పర్సనల్, ప్రొఫెషనల్ గోల్స్, దెన్ ఈ ప్రోగ్రామ్ మీకోసం కాదు. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ హై వాల్యూ సొల్యూషన్ ఇన్ చీప్ ప్రైస్ and not willing to invest and upgrading your attitude, skill, knowledge, then this is not for you. If you are lazy and not open to coaching, then this వేస్ట్ ఆఫ్ టైం అంటాను నేనైతే. వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. ఈ ప్రోగ్రామ్ మీకోసం కాదు. ఎందుకంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. యూ, యువర్ లైఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, వన్ రైట్ డిసిషన్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. Self investment for a success is high level, my dear friend. One right decision going to change your life. Why some people are getting faster career progress and other in spite of hard working keep struggling? ఎందుకు కొంతమంది చాలా ఫాస్ట్ గా సక్సెస్ అవుతున్నారు, ఎందుకు కొంతమంది ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు? వై పీపుల్ ఆర్ స్టే స్టక్డ్ ఇన్ సమ్ లెవెల్? ఎందుకు కొంతమంది ఎంత కష్టపడ్డా అదే లెవెల్లో ఉంటున్నారు? వై సమ్ పీపుల్ ఆర్ అచీవింగ్ దేర్ డ్రీమ్ కార్స్, బంగ్లాస్, వొకేషన్ వైల్ అదర్స్ పోస్ట్ పోనింగ్ దెమ్? 95% ఫెయిల్ అవుతున్నారు అచీవ్ గోల్ చేసుకోవడం కోసం. బికాస్ దే డోంట్ హ్యావ్ ఏ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ మైండ్ ప్రోగ్రామింగ్. దట్ ఈస్ ద మెయిన్ ప్రోగ్రామ్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో ఫైనల్ గా ఈ ప్రోగ్రామ్ కి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 20,000 ప్లస్ స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి, బోనస్ కూడా ఉన్నాయి అనమాట. ఓకే, కానీ ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ 15 minutes లో రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి 20,000 రూపీస్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే నెక్స్ట్ 10 minutes లో రిజిస్టర్ చేసుకుంటారో 20,000 కాదు. ఓకే, నా ఎవరైతే ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఎన్ఎల్పి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ బోనస్ నెంబర్ 2 వచ్చేసి ఇట్స్ ఆన్. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకుంటారో ఈ సర్టిఫికేట్ ఉంటుంది. ఎవరైతే బోనస్ నెంబర్ 2 వచ్చేసి వాళ్ళకి ఎన్ఎల్పికి సంబంధించిన మొత్తం వర్క్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ బోనస్ నెంబర్ నెక్స్ట్ 3 వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ అనేది మన ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకే, 5 days ప్రోగ్రామ్. అది 100% 1000 రూపీస్ వర్త్, ఆన్లైన్ కోర్స్ ఫ్రీ. అండ్ బోనస్ నెంబర్ 4 వచ్చేసి స్టడీ స్కిల్స్ అనేది కంప్లీట్ 5 days వర్క్షాప్, అది కూడా ఫ్రీ. బోనస్ నెంబర్ 5 వచ్చేసి మెమరీ మాస్టర్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ బోనస్ నంబర్ 6 వచ్చేసి విన్నింగ్ మైండ్ సెట్ 5 days వర్క్షాప్, అది కూడా కంప్లీట్లీ ఫ్రీ ఆన్లైన్ కోర్స్. అండ్ బోనస్ నంబర్ 7 వచ్చేసి జాబ్ స్కిల్స్ కంప్లీట్లీ ఫ్రీ, ఇది కూడా ఆన్లైన్ వర్క్షాప్. అండ్ నెక్స్ట్ బోనస్ నంబర్ 8 వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇది కూడా మీకు కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, సో టోటల్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ బోనసెస్ అన్ని కూడా కలుపుకుంటే మీకు 31,000 వస్తుంది అనమాట. బట్ ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ 15 minutes లో రిజిస్టర్ చేసుకుంటారో ఎన్ఎల్పి వర్క్ షాప్ 7 days ప్లస్ అన్ని బోనసెస్ కలుపుకొని 4,999 మాత్రమే ఎవరైతే ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటారో. నాకు తెలుసు కొంతమందికి ఇమీడియట్ గా 4,999 పే చేయడంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.